ఇవాళ మీరు ఏడుస్తారు. ఈ కథనం చెప్పే కంటే ముందు నేను మన చిత్రగుప్త కుటుంబానికి ఆర్ టు దట్ మ్యాటర్ జాతీయవాదుల కుటుంబానికి క్షమాపణ చెప్తున్నా. ఫస్ట్ టైం నాతో ఒక తప్పైంది. 5th March నీరా, నాకు కొంచెం జర మాటలు రావు, నీరా ఆర్య 5th March ఆమె దివంగత, ఇక ఆమె నేను ఆమె 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 అమర్ రహే అని చెప్పి మాట్లాడతాను నేను. ఎవరు ఈ నీరా ఆర్య? మనం సోషల్ మీడియాలో చాలా చూసుకుని ఉంటాం, కానీ మన చాలా పూర్వలో మనకు తెలియాలి. నేను అట్లెట్లా మర్చిపోయినా అన్న బాధ చంపుతున్నది నన్ను. వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ అవర్ క్యాలెండర్. చాలా పర్టికులర్గా మేము ప్లాన్ చేస్తాం. బట్ సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్, ఎక్కడనో తప్పైంది మాతో. అందుకే నేను ఇలా క్షమాపణ అడుగుతున్నా మిమ్మల్ని. అసలు ఇంత మహనీయురాల్ని ఎట్లెట్లా మర్చిపోయినాం అని అన్నది. అయితే ఎవరు నీరా ఆర్య అని చెప్పి మాట్లాడితే ఒక పెయిన్ఫుల్ స్టోరీ. ఆ మహిళా మూర్తులకు పాదాభివందనం చేస్తున్నా. మీ త్యాగం అమోఘం, మీ త్యాగం అమోఘం అని చెప్పి చెప్తున్నా. మీ చరిత్ర అసలు ఎన్ని మాటలు మాట్లాడినా రుణానుబంధం అనేది తెంచుకోలేము మహిళలతో. సీరియస్గా చెప్తున్నా. ఒక తల్లి అయి, ఒక భార్య అయి, ఒక చెల్లెయి, ఒక కూతురై, సో అట్లాంటి ఒక పోరాట నారి, ఆర్ టు దట్ మ్యాటర్ వీర నారి, కరెక్ట్గా చెప్పాలనంటే ఒక వీర నారి గురించి ఇలా డిస్కషన్ చేయడానికి నేను వచ్చిన. మీ అందరికీ తెలుసు, తెలియదు అని అంటలేను, తెలియని వాళ్ళకి స్టోరీ అని అనుకోండి. 5th Marchకే మాట్లాడాల్సిన విషయం నేను ఈరోజు మాట్లాడుతున్నా. అందుకే నేను క్షమాపణ అడుగుతున్నా. 3 సార్లు అడిగిన. బికాస్ పశ్చాత్తాపాన్ని మించిన అదొకటి అంటారు కదా ఇంగ్లీష్లో, రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్ అంటారు. ఇలా మా పశ్చాత్తాపం మీకు కనబడుతుందో సో లెట్ మీ ఎంటర్ ఇన్ టు ది చిట్టా, లెట్ మీ ఓపెన్ ది చిట్టా. మాట్లాడదాం. ఒక పెయిన్ఫుల్ స్టోరీ, ఒక వీరనారి కథ, నీరా ఆర్య. బ్రిటిష్ సర్కార్ చేసిన ఇంజస్టిస్ ఇప్పటికీ మనం బాధపడాలా. ఎందుకని చెప్తున్నానంటే మనం హైదరాబాదీ వాసులమైనందుకు, భాగ్యనగర వాసులమైనందుకు పశ్చాత్తాపడాల. 1900 ఆమె 5th Marchకి పుట్టినరోజును మనం మర్చిపోయినాం. 1998 July 26కి తను తన దేహాన్ని విడిచిపెట్టింది ఈ ప్రపంచంలో నుంచి. మన భాగ్యనగర కేంద్రం విడిచిపెట్టింది. మనకు సిగ్గులు శరాలు ఏం లేవు. మనకు హోష్ ఉన్నది. అప్పుడు మన చరిత్ర తెలియదు. మనకు చెప్పిన చరిత్ర నిజం అని అనుకున్నాం. బట్ నిజమైన చరిత్ర కోసమైనా నన్ను అన్వేషణ చేసినామా అని అనేది ఒక బాధ. జర ఎమోషనల్ అయి మాట్లాడాలా. కంటి సుక్క కండ్లలకేని పడాలా. మాట్లాడుతున్నప్పుడు నోరు తడబడాలా, గుండె బరువు కావాలా. ఇసుంటి దేశభక్తుల చరిత్ర తెలుసుకునేటప్పుడు బాధ్యత, దేశం పట్ల ఉన్న నీ నిబద్ధత నీకు నిలబడాలా. ఎందుకు మాట్లాడుతున్నానంటే ద స్టోరీ ఆఫ్ నీరా ఆర్య. ఆమె యొక్క వక్షస్థలాన్ని కోసిరు నా కొడుకులు. ఇంతకంటే దేశప్రేమ ఏ స్వతంత్ర పోరాటంలో, గాంధీ మనకు స్వతంత్రం తెచ్చిండు, నెహ్రూ మనకు స్వతంత్రం తెచ్చిండు, కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ ఫైటర్లా, ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్నది, మిగతా మనుషులు లేరా అన్నది ఎలా ముద్ద. తన వక్షస్థలాన్ని దారబోసిన ఆ వీర నారికి ఏదైనా అరుదైన గౌరవం ఎన్నడైనా మనం ఇచ్చినమా? సిగ్గు శరం చిత్రగుప్తు కూడా లేదు ఆమె జన్మదినం మర్చిపోయినందుకు. ఫస్ట్ తప్పు నాతోనైంది. ఒక్కోళ్ళ బర్త్డే అయితే మనం పెద్ద కటౌట్లు పెడతాం. ఒక్కనాడన్న తనను తలుసుకున్నామా? ఏమైంది గిరీష్ కరెక్ట్గా అనంటే నీరా ఆర్య 1902 నుంచి 1998 వరకు బతికిన అమర్ రహే. ఆమె మరణించలే. కొంచెం నేను ఎమోషనల్ అయితేనొచ్చు, కనబడడానికి గంభీరంగా కనబడతామొచ్చు, బట్ ఇట్లాంటివి విన్నప్పుడు కొంచెం బాధేస్తుంది. నీరా ఆర్య ఒక సిఐడి ఇన్స్పెక్టర్ని పెళ్లి చేసుకుంది. జై రంజన్ దాస్, బ్రిటిష్ ఇండియాలో ఆయన ఒక సిఐడి ఆఫీసర్. నీరా ఆర్య తన భర్తను చంపింది. ఆమె భర్త అంతకురాలు కాదు, భరతమాత ముద్దు బిడ్డ అని కూడా మళ్ళీ చెప్తున్నా. ఎందుకు చెప్పాలా? సుభాష్ చంద్రబోస్ని అరెస్ట్ చేయమని చెప్పి ఎప్పుడైతే ఫర్మాన్ జారీ అయిందో, సుభాష్ చంద్రబోస్ని కాపాడుకోనికే ఆజాద్ హింద్ ఫౌజ్, మన సూపర్ హీరో, మన అసలైన సిసలైన ఫ్రీడమ్ ఫైటర్, భారతానికి స్వతంత్రం తీసుకొచ్చిన మొగోడు మునగాడు సుభాష్ చంద్రబోస్ మీద ఫర్మాన్ జారీ అయినప్పుడు తన భర్తనే కాలు కింద పెట్టి తొక్కి పడేసింది. అట్లెట్లా సుభాష్ చంద్రబోస్ని అరెస్ట్ చేస్తావనని. అసుంటి వీరనారి కథ నీరా ఆర్య చరిత్ర. ఆమె తన బయోగ్రఫీ తనే రాసుకున్నది. దీనికంటే ఒక హీనమైన దినం మన భారతదేశంలో ఏం చూడాలా అని అంటున్నా. ఇసుంటి సోనియా గాంధీ ఏం పిక్ కట్టలు కట్టిందిరా నాయన. ఆమె మనకు ఇవాళ మా సోనియా తల్లి అని చెప్పి మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇందిరా గాంధీ షీఈ్ అ రికమెండేషన్ క్యాండిడేట్. పూల్వాలా చాచా నెహ్రూ ఈజ్ అ రికమెండేషన్ క్యాండిడేట్. వాట్ సార్ట్ ఆఫ్ ఎ కాంట్రిబ్యూషన్ వాజ్ దేర్? చలో నెహ్రూ అప్పటికైనా కొంచెమన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇవాళ ఆలోచించాల్సిన విషయం, తన బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ తనే రాసుకుంది.
మార్చ్ 5th 1902లో పుట్టిన మన నీరా ఆర్య యునైటెడ్ ప్రావిన్స్లో. నీరా ఆర్య ఒక సైనికురాలు ఉండే, రాణి ఝాన్సీ రెజిమెంట్లా ఒక సైనికురాలు ఉండే, ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్ర బోస్ సైన్యంలా తను రాణి ఝాన్సీ రెజిమెంట్కి సైనికురాలు ఉండే, రెజిమెంట్ ఒక సోల్జర్ ఉండే. ఆమె ఒక స్పై అని చెప్పి బ్రిటిష్ సర్కార్ ఆమె మీద నిందలు పెట్టింది. ఆనాటి మహిళా స్పై బ్రిటిష్ గవర్నమెంట్లో ఎంత ధైర్య సాహసాలు ఉండాలా. సుభాష్ చంద్రబోస్కి అంత ఖరీబీ మహిళ అనంటే ఆమె గుండె ఎంత గట్టిదై ఉండాలా, ఆమె జన్మ ఎంత ధన్యురాలై ఉండాలా, ఆమె మనసు ఎంత పవిత్రమై ఉండాలా. పసుపు కుంకుమలను దేశం కోసం ఆమె వదులుకున్నదనంటే ఆమె కాళ్ళు కడిగి నెత్తి మీద రోజు నీళ్లు పోసుకున్నా తక్కువనే. అవునా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఐఎమ్ బీయింగ్ ఎమోషనల్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఎమోషనల్. ఆమెని నీరా నాగిని అని చెప్పి పేరు పెడుతుండే స్పై వరల్డ్లో. ఆమె తమ్ముడు బసంత్ ఆమె 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 సోదరుడు బసంత్ కుమార్ ఆజాద్ హింద్ ఫౌజ్కే పనిచేస్తుండే. ఇద్దరు సోదర మన ఆమె ఆమె ఏమంటారు అన్నజెల్లెలు ఇద్దరు ఆజాద్ హింద్ ఫౌజ్కే పనిచేసారు. ఫాదర్ ఎవరైతే సేట్ చాజ్ జౌమల్ అనేమో పేరు ఉండే ఆయనది. ఆయన ఒక రీనౌడ్ బిజినెస్ మ్యాన్ కల్కటాలో. మంచి ఖాతాపీతా ఖాందాన్. బట్ ఆమె ఖాతాపీతే ఖాందానికి సపోర్ట్ చేయలే. ఆమె దేశ సేవ కోసమై ఆమె ప్రాణాలు అర్పించింది. ఎట్లా అర్పించింది ఇప్పుడు చెప్తా. ఆమె హైదరాబాద్ జూలై 26, 1998లో చచ్చిపోయింది. తన దేహాన్ని నెడిచిపెట్టింది, మన మనసులలో ఉండిపోయింది. తన వక్షస్థలాన్ని కోపించుకున్నది దేశాని కోసం. ఇప్పుడు చెప్తా స్టోరీ. ఆజాద్ హింద్ ఫౌజ్ ఎప్పుడైతే సరెండర్ అయిపోయిందో ఈ ప్రిజనర్స్ అందరినీ రిలీజ్ చేసిండ్రు. కాకపోతే ఈమెని బ్లాక్ వాటర్స్ కాలాపాని పంపించిండ్రు. బ్లాక్ వాటర్స్ జైళ్ళకు ఈమెను పంపించారు. మిగతా వాళ్ళందరూ నిడిచిపెట్టారు. సివియర్ టార్చర్లు పెట్టిండ్రు నీరా ఆర్యకు. ఇండిపెండెన్స్ తర్వాత గవర్నమెంట్ అసిస్టెన్స్ కూడా దొరకకుండా నీరా ఆర్య తన ఆటోబయోగ్రఫీ తను రాసుకుంది. ఒక మనసు కదిలించే స్టోరీ ఆమె బయోగ్రఫీ. ఆమె బయోగ్రఫీలో రాసుకుంటా ఎప్పుడైతే నేను అండమాన్ నన్ను అండమాన్కి ఎప్పుడైతే పంపించారో కోల్కతా జైలు నుంచి, సెల్స్ మొత్తము ఫీమేల్ పొలిటికల్ క్రిమినల్స్తోని మొత్తం నిండిపోయి ఉండే. ఒక కప్పుకోనికి ఒక బ్లాంకెట్ లేదు, పండుకోనికి ఒక చెద్దరు లేదు, అట్లనే పడుకున్నాం. నిద్ర అంటేసింది, సొలసిపోయిన శరీరాలు కాబట్టి. ఒకడు వచ్చి బ్లాంకెట్ వాడేసి పడుకో అని చెప్పిండు. నిద్ర అంతా పోయింది, అలసిపోయిన శరీరానికి మళ్ళీ నిద్ర పట్టలే అని చెప్పి తన ఆటోబయోగ్రఫీలో రాసింది. ఆమెకు ఎప్పుడైతే సంఖ్యలు వేస్తున్నారో, సంఖ్యలు తీస్తున్నారో, కిచిడి పెట్టినరో, కిచిడి పెట్టి సంఖ్యలు తీసి తినాలి కదా, తీస్తున్నప్పుడు ఆమె చేతులకు సంఖ్యలు తీస్తున్నప్పుడు కూడా ఆమెకు చేతి కట్ అయింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. రక్తం కారినా ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత ఎవడైతే ఆ సంఖ్యలు తీస్తున్నాడో ఆమె కాళ్ళ బొక్కలు, ఆమె ఎముకలను చూసి ఒత్తుకుంటా మాట్లాడుకుంటా ఒక సెక్సిస్ట్ రిమార్క్ లెక్క నేను మాట్లాడుతున్నా. మీకు పెయిన్ తెలవాలా అని చెప్తున్నా. ఊకేనే రాలే స్వాతంత్రం. ఎవడో 2-3 పోరాడితే రాలే స్వాతంత్రం. ఇసుంటి మహిళా మూర్తుల వల్ల వచ్చింది స్వాతంత్రం. తెలవాలా, పచ్చిగా మాట్లాడుకుందాం ఇవాళ. సో బొక్కలు ఒత్తుకుంటా ఏం గట్టిగున్నాయి నీ బొక్కలు అని చెప్పి ఆమె రాసిన బుక్కుల నుంచే నేను మాట్లాడుతున్నాను. చదువుతుంటే అగర్ మీ కళ్ళలకైనా ఒక సుక్క పడకపోతే మీ మనసు పుట్టుక దండగా అనంట ఎవడైనా సరే. బొక్కలు గట్టుకున్నాయని ఒక సెక్సిస్ట్ రిమార్క్ చేసిండు. ఆమె ఆయన మీద ఉంచినందుకు ఆ జైలర్ కూడా ఈమె మీద కన్నేసినోడే. బ్లాక్ స్మిత్ ఆడెవడైతే సంఖ్యలు తీసినోడు ఉంటాడు, వచ్చి సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడు అని చెప్తే తనిచ్చిన రిప్లై ఆనాడు, సుభాష్ చంద్రబోస్ ఆల్రెడీ ప్లేన్ క్రాష్లా అమరుడైండు, ఇంకెక్కడ సుభాష్ చంద్రబోస్ అని చెప్తే ఆమెని కొట్టి హార్ష్ వాయిస్లా సుభాష్ చంద్రబోస్ జాడ చెప్తేనే నీకు ఊరట కలుగుతుంది, లేకపోతే లేదు అంటే ప్లేన్ క్రాష్లో ఆల్రెడీ చచ్చిపోయింది కదా, చచ్చిపోయిన ఆయన ఏడికని వస్తాడు, అమరుడైపోయిన వ్యక్తి ఏడికని వస్తాడు అని చెప్తే ఆమె వక్షస్థలాన్ని కట్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. అక్కడ పూలు కోసే ఒక అతను ఏమంటారు పట్కర అంటాం కదా, మనం పట్కరే అంటాం కదా, అది తీసుకొని ఆమె అంగిల చేతి పెట్టి బయటికి లాగి ఆ పట్కరతో ఆమె వక్షస్థలాన్ని పట్టుకొని అది మొండిగుండే కట్టు కూడా అవుతలేదు, పీకుతుంటే లొల్లి పెడుతుంటే ఆమె పడ్డ బాధ నాకు తెలిసి భారతదేశంలో ఏ స్త్రీ పడలే. ఇది ఒక మహిళకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అరుదైన గౌరవం. ఇప్పుడు బీజేపీ కూడా ఇచ్చిందానని నేను నాకైతే గుర్తు కూడా లేదు. బీజేపీ కూడా ఏమి ఇయ్యలేదు. ఇవాళ నెత్తికి కొట్టుకోనికి ఏ రాయి అయితేంది అని చెప్పి ఒక ఆలోచన నా నెత్తిలో వచ్చింది. ఇసుంటోళ్ళ చరిత్ర మనం అట్లెట్లా మర్చిపోయినాం అని చెప్పి మనకు వస్తుంది. ఆమె ముక్కు మీద గుద్దిండ్రు కొట్టుకుంటా. ఆ జైలర్ గాడు ఏమన్నాడంటే, క్వీన్ విక్టోరియా కొంచెము మనసున్న వ్యక్తి, యాక్చువల్గా నీ 2 వక్షస్థలాలు తీసేయాల. ఇంత త్యాగం చేసి కూడా
దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ల లిస్టులల్లా ఆమె ఒక్క బెనిఫిట్ కూడా తీసుకోకుండా ఒక సామాన్య మనిషి లెక్క హైదరాబాద్ గలీలల్లో తిరుగుకుంటా పూలు అమ్ముకుంటా బతికిందామె. అంత గొప్ప చరిత్ర మన నీరా ఆర్య చరిత్ర. ఇసుంటి గొప్ప దేశభక్తుల చరిత్ర మనది. ఓ 4-5 చుట్టూ తిప్పకుర్రి ఫ్రెండ్స్. ఇఫ్ ఐఎమ్ ఎమోషనల్ ఐఎమ్ ఎమోషనల్. ఇసుంటోళ్ళని మనము గుర్తు చేసుకోకపోతే కూడా అట్లీస్ట్ మనం చేయాల్సింది. వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం బిగ్ కట్టలేకపోయాం. July 26, 1998 ఉస్మానియా హాస్పిటల్ దగ్గర తన తుది శ్వాస, చార్మినార్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర అఫ్జల్గంజ్ దగ్గర ఉంటుంది. 1998 July 26 ఉస్మానియా హాస్పిటల్ చార్మినార్ దగ్గర తన తుది శ్వాస మన భాగ్యరగంలో ఆమె ఇడిచింది. ఇప్పుడు తప్పెవరు చేసిండ్రు? ఈమె చరిత్ర మనకు దాచిపెట్టినందుకు కాంగ్రెస్ అనాలనా, ఇన్ని రోజుల తర్వాత కూడా నీరా ఆర్యన్ గురించి ఆలోచించని, లేకపోతే ఆమెకు అరుదైన గౌరవం ఇయ్యని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని అనాలనా? ప్రభుత్వాలే చెయ్యాలి, మనకేం సంబంధం, మనం కేవలం ట్యాక్సులు కడతాం కదా, కమెంట్ల రూపంకే పరిమితం అయిపోయి మనం ఉందామానన్న సిగ్గు శరం లేని జనాన్ని అనాలా? లేక ఓ దుకాణం పెట్టుకొని మేము నడుపుతున్నప్పుడు ఠేకాదారులం అని చెప్పుకుంటాం కదా భారతదేశానికి. అసుంటి మేము ఇంత కీలకమైన విషయాన్ని మేము మర్చిపోయినందుకు సిగ్గుపడాలా? మీ లోపల నేను కలుపుకున్న తర్వాత నేను సపరేట్ అయి కూడా నాకు ఈ బాధ బయటికి పోతలేదు. ఏం చేద్దాం చెప్పురి ఫ్రెండ్స్. నేను ఒక పిలుపునిస్తున్నా ఫ్రెండ్స్, మీకు దయచేసి మీకు పాదాభివందనం చేసి మిమ్మల్ని నేను కోరుతున్నా. నిన్న ఇది చదువుతున్నప్పుడు నేను చాలా భావోద్వేగమైన, నా పిల్లలకు కూడా చెప్పిన ఈ స్టోరీ. అండ్ దే వర్ రియలీ, మా చిన్నదైతే చాలా కొంచెం పిచ్చెక్కిపోయింది. దానికి మ్యాక్సిమం ఏదైనా మేము కొడితేదో స్కేల్తోనో దాంతోనో, కానీ ఒక ఇంత అది ఘోరంగా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నేను స్టోరీ చెప్పిన దేశభక్తుల స్టోరీ ఎట్లున్నదో అట్లనే చెప్పాలి కాబట్టి అట్లనే చెప్పిన, సిగ్గుపడకుండా చెప్పిన తండ్రిని కూడా. నేను ఏదో గొప్ప విషయం చేసినానని అంటలేను. నేను ఇవాళ ఒక పిలుపునిస్తున్న ఫ్రెండ్స్, మన చిత్రగుప్తుల, ఇది మీ చిత్రగుప్త్ అని అనుకుంటే, మన చిత్రగుప్త్ అని అనుకుంటే దయచేసి కొంచెం ఒక రీసెర్చ్ చేయండి. ఇట్లాంటి అరుదైన స్వతంత్ర పోరాట వీరులు ఎంతోమంది ఉన్నారు మన దేశంలో. 1998 మనం మంచిగున్నాం. హోషో అవాజులున్నా నేను కూడా 10th చదువుతున్నామొచ్చు నాకు తెలిసి. హోషో అవాజులు ఉన్నాం మేమే, మాకే తెలియదు. 10th క్లాస్ అనంటే మంచిగానే ఉంటుంది కదా, ఒక మెచ్యూరిటీ ఉంటుంది కదా మనిషికి, మాకే తెలియదు. ఇవాళ ఈ చరిత్రలు మనం విప్పాలి. ఈ చెదలు పట్టిన చరిత్ర మనకు చెప్పిరు చూడు, దీన్ని కాలాంతకం చేయాలి, కాల గర్భంలో కలపాలి. ఒక కాల భైరవుడివై నువ్వు రంగం ఎత్తాల. దయచేసి ఇట్లాంటి ఏదైనా స్టోరీస్ మీ దగ్గర ఉంటే ఆధారాలతోని, అఫ్కోర్స్ చిత్రగుప్త్ వెల్కమ్స్ యూ. దయచేసి చెప్తున్నా, ప్లీజ్ ఓన్ అప్. ఇది మన దుకాణం, మన కోసం పెట్టుకున్న దుకాణం. నేను మిమ్మల్ని ఎమోషనల్గా కనెక్ట్ కానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ప్లీజ్ ఓపెన్ అప్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ కంట్రీ. స్టార్ట్ ఇన్వెస్టింగ్ 2 hours ఆఫ్ టైం, ఒక 2 గంటలు వారానికి తీయండి ఫ్రెండ్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చెయ్యి ఎత్తి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, రండి ఇట్లాంటి చరిత్ర బయటికి తీద్దాం. ఒక సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాలన్నది లేదు. దరిద్రం ఏందని అంటే నీరా ఆర్య మీద ఇప్పటికీ ఇంకా సినిమా తీయాలని అనుకుంటున్నారు. వచ్చిందో లేదో నాకు తెలియదు. నాకు తెలిసి అయితే రాలే, చేస్తున్నారు అని తెలిసింది నిన్న చూస్తుంటే. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.